హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న హ్యాండింగ్ని అయితే చూద్దామండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఈ హ్యాండ్ గురించి మనము నెట్ క్లాత్ అయితే తీసుకున్నాము. ఇలా హ్యాండ్ డిజైన్ చేసుకోవడానికి ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే నెట్ క్లాత్ అయితే తీసుకున్నాను. ముందుగా అయితే నెట్ క్లాత్ అనేది ఈ విధంగా అయితే 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. 4 ఫోల్డింగ్ వేసుకుంటూ 23 ఇంచీలు పొడవైతే తీసుకున్నానండి. నార్మల్గా హ్యాండ్స్ ఆర్మోల్ సైడ్కి తగ్గట్టుగా 2 ఇంచీలు ఎక్స్ట్రా అయితే తీసుకుంటాం కదా, అలా తీసుకొని ఎక్స్ట్రాగా ఫోల్డింగ్లో అయితే 5 ఇంచుల వెడల్పు అయితే ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పైకి మనకి ఫప్ అయితే వస్తుంది, అలాగే కిందన కూడా ఇలా కుచ్చులా వస్తాయన్నమాట. థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమవుతుంది ఈ డిజైన్ ఎలా ఉంటుందన్నది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముందుగా అయితే బార్డర్ మనకు ఈ హ్యాండ్స్ పైకి షోల్డర్ దగ్గర చిన్నగా ఫ్రిల్స్ వస్తాయి, అలాగే హ్యాండ్స్ చివర్లో కూడా ఫ్రిల్స్ అనేవి వస్తాయండి. పైన షోల్డర్ దగ్గర ఎలా అయితే 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటామో సేమ్ పైనుంచి కింద వరకు అదే వెడల్పుతో తీసుకోవాలండి. ఇక్కడ కటింగ్ చేసినప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే క్లాత్ సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ చివర చేసుకోవాలి, అలాగే పైన కూడా ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్నగా ఒక కట్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా మిడిల్ పాయింట్ కింద ఆ కట్ అనేది వచ్చినట్టుగా చూసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, నేను 5 ఇంచుల వెడల్పుతో ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. మెయిన్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ అనమాట. ఇది ఇలా తీసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచులు అటు ఇటు వైపు వదులుకుంటూ అక్కడ నుంచి మొత్తము ఇక్కడ మనం చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్టు ఇక్కడ మనకి బోర్డర్ దగ్గర వచ్చే కట్టు రెండు కలిసినట్టుగా అయితే చూసుకోవాలి. ఇక్కడ చాలా చిన్నగా కనిపిస్తుంది బార్డర్ అనేది అనుకోకండి, ఎందుకంటే ఫిట్టింగ్ మొత్తము ఫోల్డింగ్లో అయితే మనకి 4 ఇంచీలు వెడల్పు ఉంది, అంటే 8 ఇంచీలు. మొత్తం నేను 11 ఇంచీలు అయితే తీసుకున్నాను క్లాత్. పొడవు అనేది వెడల్పు మాత్రం 5 ఇంచీలండి. మళ్ళీ దీనికి లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మెయిన్ వైపు నుంచి ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ లైనింగ్ క్లాత్ తీసుకుంటూ ఈ విధంగా అయితే మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా జాయింట్లా వస్తుంది. దీనికి చేతి ఇలా రఫ్ ఇచ్చుకుంటూ నీట్గా ఇలా చూసుకోవాలన్నమాట. నీట్గా ఈ క్లాత్ పైకి రాకుండా నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసి చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. నీట్ ఫినిషింగ్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ డిజైను లేటెస్ట్ ట్రెండింగ్ మోడలు, చాలా నీట్గా అయితే హ్యాండ్ డిజైన్ అయితే వచ్చిందండి. లైనింగ్ క్లాత్ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్ ఫినిషింగ్తో. అదేవిధంగా పైన అయితే మనం ఇక్కడ కుచ్చులు అనేవి పెట్టుకున్నాం కదా, ఆ కుచ్చులు అనేవి బయటికి కనిపించకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది మనము కరెక్ట్గా తీసుకోవడం వల్ల ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. అంటే పైకి ఎంత కావాలండి ఇలా ముందుగా చూసుకుంటూ మిగతా క్లాత్ ఇలా నీట్ ఫినిషింగ్తో ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కుచ్చులు అనేవి లోపలికి వెళ్ళినట్టుగా పైనుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ నేను ఫ్రెంచెస్ కట్ వేసి బ్యాక్ సైడ్ అయితే స్టార్ నెక్ పెట్టి హ్యాంగింగ్స్ కూడా మనకి న్యూ మోడల్గా అయితే స్టిచ్ చేశాను. నెట్ క్లాత్తో అలాగే బ్లౌజ్ క్లాత్తో అయితే మొత్తము డిజైన్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేశానండి. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. చూడండి, ఈ కుచ్చులు అనేవి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ పైకి ఏమాత్రం కూడా కనిపించకూడదు, ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఇలా రావడం వల్ల నెట్ క్లాత్తో స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇలా పైకి కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా అయితే నీట్గా క్లాత్ ఇలా సరి చేసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్తో చక్కగా అయితే వస్తుంది. సైడ్ నున్న ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు కిందన వైపుకి బార్డరు ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ చివర్లో అయితే ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇంకా మనకి ఈ కుచ్చులు అనేవి ఎత్తుగా రాకుండా ఈ విధంగా అయితే నీట్ ఫినిషింగ్తో మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అయితే వస్తుందన్నమాట. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా నీట్గా అయితే ఇలా రెడీ చేసుకున్నాక బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ వైపు ప్రిన్సెస్ కట్ అయితే వేసి స్టిచ్ చేశాను.
మొత్తం జాయింట్ అయితే చేసుకున్నాము. బ్యాక్ ఫ్రంట్ మొత్తం జాయింట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఫ్రంట్ వైపు ఫ్రెండ్స్ కట్ చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే ఫిట్టింగ్ అనేది వచ్చింది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ అనేది మనకి బార్డర్ దగ్గర ఉంది కదా, అది ఇలాగా లోపలికి వెళ్ళినట్టుగా లైనింగ్ క్లాత్ అనేది పైకి రావాలి. అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది రివర్స్ రాకుండా ఇలా నీట్గా అయితే వస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్నాక షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపుకి 3 ఇంచీలు, అటువైపుకి 3 ఇంచీలు అండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా పాయింట్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి క్లాత్ అనేది చాలా ఎక్కువగా అయితే తీసుకున్నాము. నెట్ క్లాత్ మనకి ఎక్కువగా అయితే ఇలా పప్లా రావడానికి కోసం ఇలా అయితే స్టిచ్ చేస్తున్నామండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ హ్యాండ్ డిజైన్ అనేది లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్నగా 1/2 ఇంచు గ్యాప్తో ఇలా క్లాత్ని ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్లో మనము సెంటర్లోకి చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ అనేది కరెక్ట్గా షోల్డర్ పైకి రావాలన్నమాట. అప్పుడే మనకి హ్యాండ్ ఒకేలాగా ఇటువైపు అటువైపు కుచ్చులు అనేవి వస్తాయి. పప్పు అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి. నెట్ క్లాత్ కనుక మనకి క్లాత్ అనేది లాగుతుంటే సాగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా నీట్గా ఫ్రీ హ్యాండ్స్తో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. నీట్గా స్టిచ్చింగ్ పైన స్టిచ్చింగ్ వచ్చినట్టుగా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని రకాల హ్యాండ్ డిజైన్లు అలాగే బ్యాక్ నెక్ డిజైన్స్ అన్ని రకాలైతే ఉంటాయండి. ట్రెండింగ్ న్యూ మోడల్ డిజైన్స్ అయితే నేను ఎక్కువగా స్టిచ్ చేస్తూ ఉంటాను. నాకు ఇలాంటి డిజైన్స్ ఇలా స్టిచ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఎక్కువగా అయితే న్యూ ట్రెండింగ్ మోడల్ అయితే నేను ఎక్కువగా అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ హ్యాండ్ డిజైన్ ఇలా కంప్లీట్ అయ్యింది అనుకోకండి. ఎందుకంటే మనము హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్తో అయితే స్టిచ్ చేయను. ఎందుకంటే ఇక్కడ మనము ఫిట్టింగ్లా చేసుకుంటే ఇది వేసుకునేటప్పుడు వీలుగా ఉండదన్నమాట. చేతి దగ్గర పట్టినట్టుగా ఉండాలి, అలాగని ఫ్రీగా కూడా ఉండాలి. అందుకని మొత్తము షోల్డర్ దగ్గర నుంచి కింద వైపు వరకు ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ బార్డర్ వచ్చిన దగ్గర మాత్రము ఇలా అయితే మనము డ్రెస్సులకి అయితే ఎలా స్టిచ్ చేస్తామో సైడ్కి అలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత చివరిలో అయితే మనము ఇక్కడ ఉక్సులు అయితే స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు కుట్టుకోవడం వల్ల మనకి వేసుకునేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. నీట్గా ఇలాగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ మనకి ఎంతైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక రెండు వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసి చూడండి, ఇక్కడ చూపిస్తాను ఉక్సులు అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. రెండు హ్యాండ్స్లు కరెక్ట్గా ఆర్మోల్ దగ్గర ఫిట్టింగు, అలాగే కిందన వైపుకి అయితే ఇలా అయితే ఫిట్టింగ్ చేసుకున్నాక కిందన మనకి బార్డర్ అనేది వచ్చినప్పుడు 2 ఇంచుల క్లాత్ ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ ఆ బార్డర్ క్లాత్ అనేది వదులుకోవాలి. రెండు హ్యాండ్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో ఉక్సులు ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే మొత్తం నీట్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇలా వస్తుందన్నమాట ఓపెన్ అనేది. ఇక్కడ నుంచి దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను. మనకి కరెక్ట్గా అయితే 3:30కి రావాలన్నమాట. 3:30 దగ్గరికి రావాలి. అంటే ఫోల్డింగ్లో ఇలా చూసుకుంటూ ఈ విధంగా అండి. ఇక్కడ ఒక ఉక్స్ వేసుకోవాలి, అలాగే పైన ఒక ఉక్స్ వేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. రెండు వైపులు కూడా చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే వచ్చింది. మనం ఎక్కడైతే ఉక్సులు వేసుకుంటామో దాన్ని ఇలా రఫ్ చాక్ పీస్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపు కూడా సేమ్ అదే విధంగా. ఈ హ్యాండ్ డిజైను చాలా నీట్గా అయితే వచ్చిందండి. చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయికి, చాలా మంచిగా అనిపించింది. చూడండి చాలా బాగుంది.
ఇలాంటి హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఇలా హ్యాండ్స్ చివర్లో అయితే పట్టీ దగ్గర ఇలా ఉక్సులు వేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి హ్యాండ్స్ దగ్గర వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. చాలా నీట్గా ట్రెండింగ్ లుక్తో అయితే తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి 2 హ్యాండ్స్లు నీట్గా రెడీ అయిపోయి చాలా మంచిగా వచ్చిందండి. కస్టమర్కి అయితే చాలా మంచిగా అనిపించింది. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫైనల్గా అయితే మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యింది. బ్యాక్ సైడ్ నేను ఇలా హ్యాంగింగ్స్ కూడా నెట్ క్లాత్తో డిజైన్ చేశాను. బ్లౌజ్లో వచ్చే క్లాత్ అలాగే నెట్ క్లాత్ వేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము. ఈ బ్లౌజ్ ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అయితే వేసి స్టిచ్ చేశాను. స్టార్ నెక్ పెట్టాను. బ్యాక్ సైడ్ కూడా స్టార్ నెక్ పెట్టి బ్యాక్ ఓపెన్ అయితే స్టిచ్ చేశానండి. చాలా నీట్ ఫినిషింగ్తో చాలా చక్కగా అయితే బ్లౌజ్ రెడీ అయింది. శారీ అనేది మనకి ప్లెయిన్గా వచ్చింది. బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ వచ్చింది. నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఎలా అనిపించింది? నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సారీ చూసారా మనకి ఇలా అయితే వచ్చింది. ఫోన్లో మాత్రం ఇలా కనిపిస్తుంది కానీ బ్లౌజ్ ఏ కలర్లో ఉందో సారీ కూడా అదే కలర్తో వచ్చి బోర్డర్ దగ్గర వైపు అయితే ఇలా పూసలతో వర్క్ అయితే వచ్చిందనమాట. సారీ మొత్తము షైనింగ్లో ఉండి బ్లౌజ్ మాత్రం ఇలా వర్క్తో అయితే ఇచ్చారు. ఇలా సారీ ప్లెయిన్గా ఉన్నప్పుడు బ్లౌజ్ ఇలా వర్క్ వచ్చినప్పుడు ఈ హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేయడం వల్ల ఈ సారీకి ఇంకా అందం వచ్చిందండి. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను బ్యాక్ సైడ్ ఇలా హ్యాంగింగ్స్తో అయితే డిజైన్ చేశాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొన్ని మంచి వీడియోస్ కోసం ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.